వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కుంభకోణంలో పంజాబ్, తెలంగాణ, ఢిల్లీ ముఖ్యమంత్రుల పాత్ర ఉందని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జన సమితి ఆధ్వర్యంలో తెలంగాణ యూత్ డిమాండ్స్ డే నిర్వహించారు. శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా తెలంగాణ యూత్ డిమాండ్స్ డే ను నిర్వహించారు. పాలమూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలికపై సొంత బాబాయి, అతని మరో 3 స్నేహితులు కలిసి అత్యాచారం చేయడంతో వారు దారుణంగా హత్య చేసి పరారయ్యారు. మెదక్ జిల్లా మూసాయిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టాటా ఎస్ వాహనాన్ని లారీ వెనుక నుండి ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా 20 మందికి పైగా గాయాలయ్యాయి. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరవ్ చరితారెడ్డి అన్నారు. కల్లూరులోని గౌరవ్ నివాసం వద్ద ఇదేం కర్మ మన రాష్ట్రానికి పోస్టర్ను గౌరవ్ చరిత, వెంకటరెడ్డి దంపతులు విడుదల చేసి అర్బన్ 20వ వార్డు ధనలక్ష్మి నగర్ లో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. సిద్దిపేట జిల్లా దూల్మెట మండలంలో ఉద్రిక్తత నెలకొంది. తోర్నాల గ్రామానికి చెందిన గుడికి చంద్రయ్య శ్రీనివాస్ కనకేలు గత 30 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన భూమి పట్ట అక్రమంగా ఇతరులకు మార్చారని తమకు అమ్మిన రైతు ఇంటి ముందు బైఠాయించి వంటవార్పు చేసి ఆందోళన చేపట్టారు. జూబ్లీహిల్స్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ హరిరామ్ కూతురి వివాహానికి రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మత్స్యపాడి పరిశ్రమల అభివృద్ధి మంత్రి శ్రీనివాస్ యాదవ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రకాశం జిల్లా పసిబిడ్డ ప్రాణం తీసిందో కోతి. మంచంపై నిద్రిస్తున్న చిన్నారిని ఈడ్చుకెళ్లిన కోతి కింద పడేసింది. ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ప్రకాశం జిల్లా పెదచర్లోపల్లి మండలం మరుముగిలో ఈ ఘటన జరిగింది. అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పరామర్శించారు. అనంతపురం జిల్లా సింగనమల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా పాఠశాలలో ఫుడ్ పాయిజన్ గురైన విద్యార్థులను అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు మండలం ఊసగల్లు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను హోంమంత్రి తావేటి వనిత ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో అన్ని సౌకర్యాలు లభిస్తున్నాయి అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. పిట్లం మండల కేంద్రంలో మంత్రి హరీష్ రావు కానువని బీజేపీ కార్యకర్తలు అడ్డుకునే యత్నం చేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ అధికారులు సిబ్బంది సహకారంతో తన విధులను సమర్థవంతంగా నిర్వర్తించానని వరంగల్ సిపి తరుణ్ జోషి అన్నారు. బదిలీపై వెళ్తున్న తరుణ్ జోషికి వరంగల్ కమిషనరేట్ పోలీస్ సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. అల్లూరి జిల్లా ఏజెన్సీలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ నెల 2 నుంచి 8 వరకు PLGA మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో హై అలర్ట్ విధించారు. కృష్ణా జిల్లా గుడివాడలోని రైల్వే గేట్లపై 317 కోట్లతో నిర్మించనున్న రైల్వే ఫ్లైఓవర్ల నిర్మాణ భూమి పనులకు ప్రజాప్రతినిధులు భూమి పూజ చేశారు. మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి, మాజీ మంత్రి కొడాలి నాని నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అనంతపురం జిల్లా సింగనమల మండలంలో కస్తూరి బాలిక పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయితే తూతూ మంత్రంగా మంత్రి, ఎమ్మెల్యేలు వచ్చి విద్యార్థులను, తల్లిదండ్రులను పరామర్శించి వెళ్లారు తప్ప కనీసం వైద్య ఖర్చులు కూడా చెల్లించకుండా వెళ్లారని జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ HP పెట్రోల్ బంక్ ఎదురుగా ఆటో దగ్ధమైంది. పక్కనే పెట్రోల్ బంక్ ఉండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. బంకు యాజమాన్యం అప్రమత్తతతో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని నెల్లూరు జిల్లా ఎమ్మెల్సీ పిటపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. ఉపాధ్యాయులు కాని వారిని ఓటర్ల జాబితాలో చేరుస్తున్నారని, అధికారులు కూడా గుడ్డిగా సంతకాలు పెడుతున్నారని అన్నారు. భారత స్వాతంత్ర అమృతోత్సవాలు మరియు వివేకానంద కేంద్ర కన్యాకుమారి స్వర్ణోత్సవాల సందర్భంగా కృష్ణా జిల్లా నూజివీడిలో 6,000 మంది విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం పిల్లుట్ల గ్రామంలో వివాహిత ఉయ్యాల నవీన ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఇంట్లో ఉన్న తల్లి కేకలు విని స్థానికులు తలుపులు పలగొట్టి నవీనను రక్షించారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం కొండజాగళ్లపూడి గ్రామంలో జగనన్న శాశ్వత హక్కు భూరక్ష పథకాన్ని మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విజయలక్ష్మి, ఆర్డీఓ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుమలలో జనవరి 2వ తేదీ నుండి 11వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. అయితే టికెట్లు కలిగిన భక్తులకు మాత్రమే స్వామివారి దర్శన భాగ్యం ఉంటుంది. ఎలాంటి టోకన్లు లేకపోయినా భక్తులను తిరుమలకు అనుమతిస్తాం కానీ దర్శనం కల్పించలేమని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.